నేను 2010లో వచ్చాను మేడం. ఇప్పుడు దాకా 2003లో పిరమిడ్ మొదలెట్టిన తర్వాత వీళ్ళు చెప్పారు 2 సంవత్సరాలు చేస్తానన్నాం కానీ మా అమ్మలు కుడియడంగా నమ్మకంట ఇక ఈ 2 సంవత్సరాల్లో నాలో కొద్ది మార్పు కనబడింది. మార్పు కనబడిన తర్వాత ఇవన్నీ పరీక్ష చేసి కొద్ది చేస్తాం. 2010 నుంచి మాత్రం కరెక్ట్ గా కూర్చుంటాం. నైట్ తెల్లవారు ధ్యానం, పగల పని, అలుపు సలుపు నిద్ర ఎంత చేసినా ఏమనిపించేది కాదు. ఇంత పని చేసినా చక్కగా చేసాము. అప్పుడే వచ్చాను. మామూలు ఇప్పుడు ప్రస్తుతానికి సుఖం మొత్తం ఏమి కంప్లీట్ గా తగ్గింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా చేస్తున్నాను. 22 సంవత్సరాలు ప్రెగ్నెంట్ కట్ట కొడుతున్నాను. ఇప్పుడు 15 రోజులు వాటర్ తాగుతా, 16 సంవత్సరాలు బట్టి టాబ్లెట్ వేయటం అనేది నాకు తెలవదు. జ్వరం అని, నొప్పి అని, ఇది అని, ఇది అసలు టాబ్లెట్ అనేది 15 రోజులకు వాటర్ తాగుతుంది. చిన్న అయితే పెద్ద అయితే 2 నెలలు పడుతుంది. 2 నెలలు అసలు ఇన్ని తాగినా కడిసం పడతాం అనేది, జ్వరం అనేది టాబ్లెట్ అని ఇంతవరకు నాకు తెలవదు. 2 సంవత్సరాలు అసలు నేను తగ్గాల్సిందే తగ్గింది. సామాన్యంగా తగ్గిన షుగరే అదొక్కడే నాకు బాగా ఇదైంది. ఆ టాబ్లెట్ వాడటం షుగర్లే మొత్తం కంప్లీట్ గా చేసుకున్నాం. మొన్న ఎక్కడే ఒరిసా దగ్గర జాచి కూడా అక్కడికి వెళ్ళినాం. అక్కడ 30 కట్టాం. హరిద్వార వెళ్ళాం కానీ అది ఆ బ్రేక్ చేసుకుంటా అంటే స్టెచ్ రేసి వచ్చేసాం. హరిద్వార ఈ మొత్తం అందరూ జాతర చెయ్యాలనిపించింది ఫుల్గా. అది హాస్టల్ ట్రావెలింగ్ ఎక్కడైనా పోతూ ఉంటావు కదా, ధ్యానంలో ఏమేం చూపిస్తాడు, ఏం అడుగుతావు నువ్వు? నేను అడిగింది లేదు. మామూలుగా ఉండగానే పోతాను, సంకల్పం చేసుకుని మామూలుగా ఒక ఎక్కడికైనా వెళ్ళాలి పుట్టిన అనుకుంటే ఇలా పలానా వెళ్ళాలంటే చూసి మొత్తం తిరుపతి తోటి చూసాను. అండర్ గ్రౌండ్ మొత్తం స్వామి ఉన్నది. అండర్ గ్రౌండ్ ఎండే స్వామి బాలయోగిలా ఉన్నాడు. లోన బాలయోగిలా అక్కడ ధ్యానం చేస్తా. ఆయన లోపల ఎక్కడో ఉన్నాడు, కొన్ని వేల కిలోమీటర్లు. ఆయన అక్కడి నుంచి లేగితే తిరుపతి కలెక్షన్ ఆగిపోతుంది. అది మెసేజ్. అలాగా ఇది ఆచారం ఒకటి. మళ్ళీ ఎక్కడైనా ఉండి చూడాలి పలానా గుడికి వెళ్ళాలంటే ఏ గుడికి అంటే సరే మనం అనుకున్న గుడికాడికి దైవికంగా అనుకున్నది ప్రతిది కూడా హాస్టల్ బాడీ జరిగింది మేడం. ఫస్ట్ లో తెలియని ఏంటంటే అడవుల్లో వెళ్తాం, పులుల పక్కన వెళ్తాం, జంతువుల పక్కన ధ్యానంలో కూర్చుండగానే రకరకాలుగా ఏడ్చింది. తర్వాత నాకు నిదానంగా ధ్యానం సంకల్పన వచ్చిన తర్వాత దీని మూలం ఇది అవుతున్నారు. అప్పుడు దీని అసలు నా చదువు లేదు. ఏలుముద్ర ఇప్పటికీ ఏలుముద్రే చదువు అనేది. ఫస్ట్ టాపి పనులు బిల్డింగ్ల వరకులో అంత అనుకుని ఎండలాలి. దాని మీద వచ్చి ఇది మనకి ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆటోమేటిక్ గా వెళ్ళాలంటే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బస్ దగ్గరికి వెళ్ళి అడిగితే అదే బస్సు మళ్ళీ అక్కడ పలానా చోటుకి వెళ్తాం. ట్రైన్ అయినా అంతే. అంటే నాకు చదువు అనేది లేదు. వెళ్తుంటే అరే బాబు ఎందుకో మైండ్ లో వచ్చింది, అటు వెళ్ళమాకరా నువ్వు బండి వేసుకొని ఉయ్యూరులో అటు వెళ్ళమాకరా, నీకు అక్కడ ఏదో కీడు జరిగేటట్టు నీకు పోరా అంటే ఎత్తుతంగా వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు మలుపు జరిగిందని యాక్సిడెంట్ ఖాళీ లేదు. ఏదో ఆటోమేటిక్ గా నాకు చెప్పాలనిపించింది. మరి అతనికి అటు వెళ్ళమాక అని మనకు తెలియదు. ఒక రోడ్డు ఎవరో వెళ్తున్నాడు నా పక్క నుంచి, అటు వెళ్ళమాక అయ్యా అన్నా ఏముందా వెళ్ళిపో. అలాగే 4-5 యాక్సిడెంట్ జరిగింది. అంటే ఇప్పుడు జరిగేది తప్పించక అవుతుందా ఎవరికైనా? చెప్పినా కూడా కొందరు తప్పుకొనిండారా? తప్పుకున్నా 2-3 తప్పుకున్నారు. వీళ్ళు మాత్రం 2 వెనకంటే వెళ్ళి జరిగినాయి. అలాగే ఆటోమేటిక్ గా మనకు వచ్చిన మనకి దారి అదే టైంలో మన మెసేజ్ వచ్చిందని వెళ్తున్నా కూడా మనం మొండికి వెళ్ళినా దారికి పక్కకెళ్ళి తప్పిస్తాం మనల్ని. మనం అటు వెళ్ళినప్పుడు వచ్చిన సంకల్పన జరుగుతుంది అనుకున్నా అది జరిగితే ఎంత ఆయన ఉండడు అనుకున్నా మనం వెళ్తున్నా మలుపులోకి పక్కగా తిరుగుతున్నాం. ఆటోమేటిక్ గా జరుగుతుంది. తీరా మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చాక అక్కడ ఏదో జరుగుతుంది. అలా చాలా జరిగినాయి మనకు వచ్చిన తీసుకెళ్లి అక్కడ 28 మంది మధ్యలో కూర్చోబెట్టాడు సార్. ఈయన కూర్చొని హిమాలయాల్లో కాషాయ డ్రెస్సు, బులుగు డ్రెస్సు, వైట్ డ్రెస్సు, మహారుషుల మధ్యలో కూర్చోబెట్టి నన్ను ఇంటికేరా నిన్ను తీసుకొచ్చింది అన్నాడు. అట్లా ఈ నుంచి అది అసలు మర్చిపోయా. 28 మందిలో కూర్చోబెట్టి ఆయన 10 నిమిషాలు ధ్యానం చేపించి అప్పుడు నన్ను పంపించాడు. 28 మంది మెయిన్ మాస్టర్, హాస్టల్ మాస్టర్స్. బులుగు డ్రెస్సు, వైట్ డ్రెస్, గ్రీన్ డ్రెస్ 28 మంది చూసాం. మొత్తం చూసి 20 మందిని చూసి అలా చూసాడు. మళ్ళీ హిమాలయ తర్వాత నేను ఎప్పుడు మామూలుగా ధ్యానంలో వెళ్ళలేదు.
ఆయన తీసుకెళ్తాడు నన్ను. మామూలు ఇవన్నీ కూడా చేస్తాం. మళ్ళీ ఎక్కడైనా పిరమిడ్ కడుతుంటే స్టెచ్యురేషన్ ఆశ్రమం వచ్చేది కూడా మెసేజ్ అవుతుంది. మొన్న వాళ్ళ మెసేజ్ వచ్చింది నాకు. మెసేజ్ వచ్చిన తర్వాత మేడం చెప్పాను, టైం కూడా 3:40కి కూర్చోండి మేడం వస్తారన్న. మేడం కూర్చోవాలి. నేను అక్కడ జానానికి మామూలుగా 3:30 లేచిపోతాను. 3:30 లేచి జానం 5:30 వరకు కూర్చుంటా. నాకు కరెక్ట్ గా 4 అవుతుంది. హాస్టల్ 11 మంది వచ్చి అక్కడ జానంలో కూర్చున్నారు. స్టెచ్యులు పిరమిడ్ కనబడింది. స్టెచ్యు గోడ స్టెచ్యు. తెల్లారు వచ్చి అడిగితే కూర్చోలేదు. ఇక అలా కొన్ని సార్లు ఆశ్రమాలు ధ్యానం చేసినప్పుడు కూడా చుట్టూ కనబడతారు. పిరమిడ్ స్టెచ్ వేసినప్పుడు కానీ, ఈ పౌర్ణమి రోజులు కానీ, అమాస రోజులు కానీ ధ్యానం చేసుకుని ఇంటికాడ కూర్చున్నా వస్తారు. 2, 3 4 వస్తారు. వచ్చి నాతో పాటు పక్కన కూర్చుంటే వాళ్ళతో పాటు ఇంకా అమావాస రోజు, పౌర్ణమి రోజు, తక్కువ రోజుల్లో మామూలుగానే. ఆ 2 రోజులు మాత్రం కంపల్సరీ 2 ఎవరో ఒకరు హాస్టల్ వస్తారు. వేరే వాళ్ళు ధ్యానం చేసినా కూడా వచ్చింటారు. అది కూడా నీకు తెలుస్తుందా? వేరే వాళ్ళు ధ్యానం చేయాలంటే అది ఎప్పుడైనా దానికి మామూలుగా మనం అటు దృష్టి సంకల్పంలో పెట్టుండి అది లేదంటే కొంత కాకపోతే ఒకసారి తెలుస్తుంది, ఒకసారి తెలియదు మనకి. కానీ మనకు తెలుసు ఎవరు ధ్యానం చేసినా వస్తారు శక్తి ఇచ్చేదానికి అని చెప్పి. మనం అక్కడ ఉన్నట్టు మన వాళ్ళు బాడీ తేలిగా 2 గంటలే చేశాను. మనం వెళ్ళి దానికి ఆయన కోపం వచ్చినట్టు వచ్చినాము. ఇక అది ఎక్కువసేపు మామూలు పిరమిడ్ చేసినా ఆయన మామూలు చేసినా మామూలు ఏమో అనుకుంటుంది. దానికి ఇదే ఉంది. ఎక్కడికి వెళ్తాం ఇక బయట మామూలుగా గంటకి 5 నిమిషాలు వెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్తే కనీసం 20 నిమిషాలు వెళ్ళిపోతాం. ధ్యానంలో శ్వాసలో కరెక్ట్ గా ఆయన మహాలు దగ్గర. శ్వాసను గమనించేది అంటే నీకు బాగా తెలుస్తుందా? నాడి మన ముందు ఇక్కడ నుంచి గమనించిన తర్వాత పై నరాల నుంచి ఇక్కడి నుంచి మొత్తం నరాలు బొటనేళ్ళ దగ్గరికి మొత్తం అన్ని కనబడి అక్కడికి వస్తాయి. బొటనేలు కాడి నుంచి వచ్చినవి మొత్తం కూడా మళ్ళీ అవజావాలతో మళ్ళీ సైడ్ మొత్తం బయటకు వచ్చి ప్రతి నరంలో కూడా మన శ్వాస అవన్నీ కూడా సార్ చూసుకున్న నరాలు. మనలో ఉన్న నరాలు ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది మొత్తం చూసే ముందు ఇక్కడి నుంచి ఇక్కడ కదిలింది. ఇలాగా 10 రోజులు 15 రోజులు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కదిలి 15 రోజులు దాటిన కాడి నుంచి చూస్తాడు. నాకు 6 నెలలు పట్టింది. 6 నెలలు పట్టిన తర్వాత అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ రంధ్రం కాడి నుంచి ఏ రంధ్రం కాడికి వెళ్తుంది, గాలి ఎక్కడికి వెళ్తుంది, బొటనేళ్ళు ఇక్కడ నరంగాడికి వస్తుంది. ఇక్కడ నరంగాడి నుంచి వచ్చి మళ్ళీ మొత్తం నరంలోంచి మొత్తం అన్ని కూడా కదిలి మొత్తం కనబడి దాని ద్వారాగా ఆ గాలి ద్వారాగే మనలో ఉన్న రోగాలు పోవటానికి ప్రయత్నం అవుతుంటే ఆత్మ అనేది ఈ రోగ ధ్యానం ద్వారా ఆత్మ పంపించడానికి వస్తుంది. బాడీ అనేది లోపల ఉంచుకోవడానికి దౌర్యం. ఈ రెండింటికి అలదలు జరుగుతుంది. ఈ అలదలు జరిగినప్పుడు మన పాత నొప్పులు ఏమైనా ఉన్నాయి అనుకో మేడం తట్టుకోలేని, అప్పుడు విపరీతంగా కదిలి మనం తట్టుకోలేని పరిస్థితి వచ్చాను. ఫస్ట్ లో అయితే సంవత్సరం పట్ట నేను అదే బాధ. ఈ కాలికి కూర్చోలేక, నుంచోలేక, పడుకోలేక, ఇది అసలు ఏంటి నేనేమవుతే ఈ ధ్యానంలో బయట జరుగుతుంది. ఆత్మ బయట జరుగుతుంది, శరీరం లోపల ఉంచుకోవాలని చూస్తుంది. శరీరం లోపల ఉంచుకోవాలని చూస్తుంది, ఆత్మ బయటికి పంపించాలని చూస్తుంది. ఈ జరుగుతున్న టైంలో బయటలో ఎలకడికి మనకు నొప్పి తట్టుకోలేని పరిస్థితి వచ్చేది. లెగిసి ఒక 5 నిమిషాలు అడిగి తిరిగితే మళ్ళీ ఏముండదు, మళ్ళీ ధ్యానంలో శుద్ధించు. కానీ అట్లాంటి ఎప్పుడంటే కొంతమంది భయపడి వేసిపోతారు. భయపడి అక్కడ దాసులు వచ్చి నువ్వు తట్టుకోలేని పరిస్థితి కొంచెం మంచిది తాగి మళ్ళీ కూర్చోవాలి బలవంతంగా. ఎందుకు వస్తుందని కూర్చొని ఎప్పుడు టైం పెంచుకున్నామో అప్పుడు ఈ 3 నిదానంగా పోతుంది. ఇలాగ చాలా జరిగింది. ఇప్పుడు మనం ఏమనుకున్నా మనకి శరీరానికి మందులు ఉన్నాయి, పౌడర్లు ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నాయి అన్నా ఒకరోజు 2 రోజులే సరిగ్గా మొత్తం క్లీన్ అయి. ఇప్పుడు ఆత్మ క్లీన్ అయిన బాడీకి అసలు ఏముండదు. ఎంతలా దెబ్బ తగిలినా ఏముండదు, ఏ మందు అవసరంలా, ఏమి అవసరంలా. ఆత్మ శుభ్రం లేనప్పుడు చిన్న దెబ్బ తగిలినా పెద్దది అయిపోతుంది. ఆత్మకి ఇప్పుడు ఏముంది, శరీరాన్ని చేయాలి. ఈయన దెబ్బ తగిలింది, ఇప్పుడు తగ్గ మామూలుగా ధ్యానం లేనప్పుడు గాయం చేస్తాం, తగ్గిపోతుంది. అదే ధ్యానంలో ఉంటే ఆ గాయం తగిలిన ఏం అవసరం, ఏం మంది అవసరం. ఎన్ని రకాలు అనుకున్నాను. ఆత్మకి లేదుగా. ఆత్మకి ఏ మందు ఉంది, ఎటువంటి మందు ఉంది, ఏముంది, ఏమీ లేదు. ఈ శ్వాస ద్వారాగే మందు. ఇదివరకు ఋషులు చేశారంటే వాళ్ళు అన్ని వదిలేసి అడవుల్లోకి వెళ్ళి చక్కగా బంధాలు గిందాలు వచ్చి అవన్నీ కూడా
శరీరాలు మార్పిడి చేసి మన భూమికి మనకి చెట్టు పంపించారు, భూమి పంపించారు. ఇప్పుడు మనం అలా చేయలేం కాబట్టి మన ఆరోగ్యం కోసం మన కోసం నలుగురికి కొద్దిగా భయపడి పత్రిజీ గారు పంచారు, మనం నలుగురికి మనకు తెలిసింది మనం పంచితే మనం చేసి చెప్తున్నాం. వాళ్ళంత ఇదిగా మనం చేయలేం కాబట్టి వాళ్ళంత ఇదిగా వాళ్ళ దగ్గరికే నిన్ను తీసుకెళ్లారా అంటే వాడు నువ్వు అక్కడ ఉన్నట్లే. చెప్తున్నా కదా, ఇప్పుడు నీ గత అక్కడ తీసుకెళ్లారు పత్రిజీ గారు, కానీ మనం అక్కడ లేక అక్కడ 2 సంవత్సరాలు కూడా చేసింది లేదు. చేసే ఉంటావు, అందుకే అక్కడి నుంచి ఇక్కడ పుట్టిండవు. అదే మనకి ఈ జన్మకు సంబంధించింది కాదు, ఈ జన్మకు సంబంధించింది మనం ఇంత రోజు వెళ్ళాం, ఇంత జన్మల నుంచి ఉంది. అలా పత్రిజీ గారు ఆయన ఇల్లు చేసినప్పుడు అన్నాడు, నువ్వు ఈ సంవత్సరం నువ్వు రావు, ఈ జన్మ కాదురా, గేజా పిరమిడ్ లోనే నువ్వు వర్క్ రావు అన్నాడు. గేజా పిరమిడ్ లోనే వర్క్ అన్నాడు, అందులో నీకు సంబంధం. అందుకే ఇప్పుడు కూడా పిరమిడ్లే కట్టేది. ఇప్పుడు కనీసం 1600 చూడలేదు చెన్నై గారు, 1600 1600. కంగ్రాచులేషన్. 40 ఒక 6 కట్టాను, 30 అయితే చాలా కట్టాం. ఇక 12 ఈ లెక్కలేని బోర్డు చాలా వెళ్ళలేదు మేడం. ఎందుకంటే గత జన్మలకి ఇంకా వెళ్ళలే. హాస్పిటల్ ట్రావెలింగ్ హాస్పిటల్ మామూలు తక్కువ గుళ్ళు గానీ ఇటు గానీ అసలు అడెళ్ళు కానీ మామూలు వెళ్ళాల్సిన చోటుకల్లా వెళ్ళాం కానీ గత జన్మలకి వెళ్ళాలి, చూసుకోవాలా అనిపించాలా. వెరీ గుడ్. నాకు ఇవన్నీ చూడాల్సింది వెళ్ళాల్సింది అనేది ఆటోమేటిక్ గా మా పౌర్ణమి రోజు నేను అనుకోపోయినా ఆటోమేటిక్ గా ప్రయాణం అదే వెళ్ళిపోతుంది. రోజుకు పౌర్ణానికి ఒక్కోసారి ఒక అమావాస్యకు ఒకసారికి వెళ్ళిపోతుంది. మన సంకల్పంలో లేకపోయినా ఇక్కడ పిరమిడ్లు తిరగడం, పొద్దున పిరమిడ్ చేస్తాం, జనాలు కూర్చోండడం, ఇక ఆటోమేటిక్ గా పౌర్ణమి రోజున ఆ రోజున అదే వెళ్ళిపోతుంది. ఏ లోకాలు చూసుకొని వస్తావు, అక్కడంతా ఎట్లుంటుంది లోకాలు? ఇప్పుడు లోకాలన్నీ నీకు తెలుస్తుందా? అక్కడ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారో అది ఏమి అని నువ్వు అడుగుతావా, వాళ్ళు చెప్తారా? నేనేం అడిగింది లేదు. మామూలుగా ఈ హిమాలయాల్లోకి ఈయనే తీసుకెళ్లాడు. తక్కువ గుళ్ళు, ఇక అడవులు, ఈ ఊళ్ళు, మామూలుగా రాజులు చేసిన రాజ్యం పరిపాలనలోకి వెళ్ళింది, రాజ్యం చేసింది. ఇక అలాగే నవాబుల పరిపాలన, ఇక వెళ్ళి ఆయా పరిపాలనలో తిరగటం, ఇవన్నీ చేయటం కూడా అలాగే వెళ్ళి లోకాల్లోకి మాత్రం వెళ్ళలే. ఇంకా లోకాల్లోకి వెళ్ళింది ఏంటంటే ఈయన తీసుకెళ్ళింది హిమాలయాల్లోకి, అవతార్ బాబా దగ్గరికే తీసుకెళ్ళింది ఈయన, ఇంకెక్కడికే తీసుకెళ్తాను. మహావతార్ బాబాజీ వాళ్ళని చూసావు అక్కడ? మహావతార్ బాబాని చూడాల, ఫుల్గా ఆయన చూడలేదు. చెట్టు కనబడింది. ఇక్కడ ఈ 28 మంది యోగుల దగ్గర కూర్చోబెట్టాడు. అంటే నాకు టైం ముందు ఈయన తిరేస్తాను, నేను పీడిస్తున్నా. ఒక అనంత చూపించాడేమో, ఈయన పీడించేస్తుంది. ఏది ఇక్కడ పడిపోవడంతో వీళ్ళు తీసుకెళ్తాం, ఇదంతా నాకు కనబడుతుంది. కనబడకపోతే నేను పట్టించుకున్నాడు కాదు. వీళ్ళు నన్ను తీసుకెళ్తాం, అంబులెన్స్ తీసుకెళ్తాం, హాస్పిటల్ గుండ్ల మీద గుద్దేయడం, ఇవన్నీ కనబడుతున్నాయి. సరిగా ఆయన తినేస్తా, బాబా వదిలేయని ఇంక నమస్కారం తర్వాత వస్తానంటే ఆయన అయినా పోరా ఎక్కడో పోద్ది అని చెప్పి భూమి మీద ఒకటి బీగాడు. భూమి మీద ఒకటి బీకినా సరే నాయన లేదో చేసేస్తారు, అక్కడ ముందు శరీరం ఉంది, అక్కడికి వెళ్ళాలంటే అది ఎక్కడికి పోదు నువ్వు పద అని తీసుకెళ్లి అక్కడ జ్ఞానంలో కూర్చోబెట్టి వదిలేశాడు. అది లేకపోతే ఇంకా మరి ఎక్కడికి వెళ్ళేదో తెలియదు. అది ఇదంతా ఒక 20 రోజుల కింద జరిగింది అనమాట. తర్వాత 22 సంవత్సరాల నుంచి ముట్టుండగా 14 సంవత్సరాలు పెట్టి అది మానేశారు. అప్పుడు దాకా చెప్పి 6 సంవత్సరాలు చెప్పిన పని నుంచి 14 సంవత్సరాలు అది మానేశారు. నేను మానేసి 23 సంవత్సరాలు. అంతకు ముందు అయితే బిల్డింగ్ ఉన్నప్పుడు తినడం, తాగడం, కుర్రోడ్ని తీసుకొని పని కట్టి తీసుకెళ్తాం, సాయంకాలం పని దగ్గరగానే వెళ్ళి బాబులో కూర్చున్నాం, 2 తాగడం, మంచి కూర తాగడం. ఇప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటారా? లేదు, పిలిచినా సరే మనం లేదు. ఎవరు వెళ్ళరు మన కుర్రోళ్ళు. ఇప్పుడు దీనికి వచ్చే మన కుర్రోళ్ళు వచ్చినప్పుడు కూడా ఎవరైనా ఉన్న అలవాటు ఉన్నా ఓ పిరమిడ్కి వచ్చి 2వ పిరమిడ్ కంటే మానేసిందే. అలా 3 మందిని తీసుకొచ్చాను, మానిపించాను, పంపించాను. ఒకటే కాదు, చాలా మంది గుడివాళ్ళు సగం మంది మా కుర్రోళ్ళు వేసినాను. ఇల్లు కొత్త 4 పిరమిడ్లు కానించి ఇంకా ఎత్తుకున్న కుర్రాడు కనీసం 100 పిరమిడ్ నుంచి వచ్చాడు. ఈ పక్కన మేస్త్రి అన్నాడు ఒక 4 పిరమిడ్ నుంచి వస్తాడు. చాలా వాళ్ళకు కూడా తెలియాలి కదా, వాళ్ళకు కూడా చేయాలని తెలియాలి, అది మార్పు జరగాలని నాకు తీసుకొస్తాను. నీ అన్ని అనుభవాలు వాళ్ళతో పంచుకుంటావా? చేయమని చెప్తా. వాళ్ళు చేస్తారు, 10 నిమిషాలు 5 నిమిషాలు చేస్తున్నారు వాళ్ళు మేస్త్రికి. ఆ కుర్రాడు అయితే బాగా చేస్తాడు, బాగా కుర్రాడు. సాయంత్రం కుర్రాడు తీసుకొచ్చా, సాయంత్రం కుర్రాడు మార్చి. ఇప్పుడు రాయచూరుకు వచ్చిందావు కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది పిరమిడ్? పిరమిడ్ వాతావరణం పిరమిడ్ అంతా బాగుంది. ముందు అక్కడ 3 రోజులు మాత్రం లేట్ అనిపించింది బాగా.
బాగా నెగిటివ్ అనిపించింది 3 రోజులు. అందుకే 2 రోజులు పనులే జరగలేదు. స్ట్రెచ్చర్ ఎప్పుడు పడింది, మనం మీరు వచ్చి పూజ చేసి స్ట్రెచ్చర్ పడిన తర్వాత ఇంకా స్టార్ట్ అయింది. ఆ రోజు ఇక పోయింది పాజిటివ్. ఆయన ఇంట్లో వాళ్ళ అమ్మగారే అక్కడ నెగిటివ్, ఎదురుగా మళ్ళీ ముసలాం ఉంది ఆమె నెగిటివ్. మొత్తానికి ఆ 3 ఆ నెగిటివ్ మొత్తం ఉన్న దాని మీద బాగా రిసీవ్ పడిపోయింది బాగా. ఇక ఇవాళ కంకరమాలకి అసలు ఏముండదు, అంత హ్యాపీగా. వాళ్ళందరికి ధ్యానం చేయమని చెప్పావా? నేను రోజు చెప్తున్నా మేడంకి, రోజు తెల్లారు అడుగుతుంటే ఎక్కడ బాగా సరిపోతుంది అని చెప్పి మంది చార్జ్ చేస్తున్నాడట. అలా పంచాయతీ ఎక్కువ అవుతుంది అక్కడ. రోజు చెప్తున్నా చేయండి మేడం చేయండి అని టైం నుంచి. ఆ 3 చక్రం టైప్ లో కట్టి నేను చెత్తిపీఠంలా చూసేవాళ్ళు, చెత్తిపీఠంలో కనబడితే 3 చక్రం అది. ఆ వెంటిలేషన్ గూడెం దగ్గర అది ఆ టైప్ లో ఆకారం తీసుకొస్తాయి. ఎందుకంటే మెయిన్ పవర్ లాగేది మనకు అది. అక్కడే 3 చక్రం పడితే ఇంకెంత పవర్ వస్తుంది? ఆ పవర్ తీసుకొచ్చి ప్రత్యేకంగా నేను ఫస్ట్ నుంచి కడతాను. వీళ్ళు ఎవరికాల పల గూళ్ళు మామూలుగా ఇది కట్టే గూళ్ళు వెంటిలేషన్ వెళ్తాకని చూసుకున్నారు. వెంటిలేషన్ కాదు, దాంట్లోంచి కూడా మనకు పవర్ రావాలి. ప్రతి కట్టే మూలాలు రమేష్ చేసిన స్ట్రెచ్చర్ అయితే ప్రతి రాడ్డు మూల వెళ్ళేది కూడా స్ట్రెచ్చర్ అవ్వాలి యాంగిల్. అలా కడితేనే పిరమిడ్ కింద మనకు వచ్చే పవర్స్ వస్తాయి. లేదు రాడ్ బెండింగ్ వాళ్ళు కట్టేసినట్టు సోల్ కట్టేసి స్లాబ్ కట్టేసినట్టు కట్టేసి గంటలు అయిపోతున్నాం. 3 రోజులు ఎందుకు నాకు పని? గంటల చుట్టూ తిప్పేసి కట్టేసి 3 రోజులు కానీ పవర్ ఉంటుంది. ఇలా కడితేనే దాని పవర్ ఉంది. 3 రోజులు పట్టింది నాకు మెసేజ్ పెట్టాలి. నీకేమనిపిస్తుంది ఇప్పుడు? పిరమిడ్ ఇంపార్టెంట్ కదా మనకి. పిరమిడ్ యాంగిల్, నువ్వు కట్టే అష్టి చక్రము, ఆ పవర్ నువ్వు చూడి వాళ్ళు చెప్తారో లేదో నీ అనుభవంతో నువ్వు అన్ని కడతాడు. మరి అది ఒకరు చెప్పారు పిరమిడ్ అనేసరికి దానికి ఏది కావాలి, దాని పవర్ ఎలా వస్తుందని నాకు తెలిసి నేను చూసుకున్నా కూడా దాన్ని పెట్టారు. వాళ్ళు చెప్పేది మీకు తెలుసో తెలియదు అనేది నాకు అనవసరం. నా పవర్ వీళ్ళు ఒకళ్ళు అలాగొద్ది ఇలాగన్నా నేను ఎన్నో దానికి కావాల్సిన పవర్ ఏ రకం కట్టాలి నేను కట్టాను. రాజీకి అనేది పిరమిడ్ లో రాను, నన్ను వెళ్ళిపోమన్నా పర్లే అక్కడి నుంచి. పిరమిడ్ కడతంలో ఏ రకంగా యాంగిల్లో తేవాలనేది ఆ రకంగా చేసుకుంటా. అది వద్దన్నా నేను ఎన్నిక వద్దు నువ్వు వెళ్ళిపోయా నా మాట్లాడలేదు అనుకో చల్లగా వెళ్ళిపోతాను నేను. ఛార్జీలు పోకపోయినా పర్లేదు. అది పిరమిడ్ కానీ దానికి అలా పవర్ రావాలి. ఇప్పుడు క్రిస్టల్స్ అంటారు కదా, క్రిస్టల్ ఏనే వేయాలన్నా వేయకుండా పర్వాలేదా? దాంట్లో కూడా 30% ఉంది. క్రిస్టల్స్ లో కూడా లేదంటే లేదు. అవును, క్రిస్టల్స్ లో 30% ఉంది, 60% ఉంది. బాల్స్ లో ఉంటాయి. ఆ బాల్స్ లో రకాలు ఉన్నాయి. వీలింగ్ సంబంధించి మన గుండె పాటలు కానీ, కిడ్నీలకు కానీ, లివర్లకు కానీ అవి ఉన్నాయి కాస్ట్లీ. ఈ రా క్రిస్టల్స్ అనేది 30% ఉంది. అవి ఉండటం కూడా చాలా మంచిది. దాన్ని చేయటానికి లేదు, దాన్ని కూడా చేయటం లేదు. అది ఒక స్టోన్, మనం ఉంగరంలో పెట్టుకున్న స్టోన్ లాంటిది. అది దాన్ని కొట్టిపడేయగలరు. అవి వేసుకుంటాం చాలా మంచిది. నీ ఓపికని బట్టి. ఇప్పుడు ఒకళ్ళు ఉన్న వాళ్ళు కింద వేస్తారు, లేదు 10 కేజీలు వేసుకో నీ ఓపికని బట్టి, లేకపోతే 5 కేజీలు తెప్పించేసుకో, దాని పవర్ వేరు. నీకు ఓపుకున్నప్పుడు వీళ్ళకి సంబంధించిన బాల్స్ ఇప్పుడు కాదు ఎప్పుడైనా తీసుకొచ్చి తగిలించుకుంటే సరిపోతుంది. పైన కమ్మి పెడతాను అడ్డంగా ఉట్లో వేసేసి ఎప్పుడైనా కట్టుకోవచ్చు. మనకి పౌర్ణం తీసుకొని ఉప్పు నీళ్ళు వేసి కడిగేసుకొని మళ్ళీ తగిలించుకొని ఏంటంటే ఈ లోపల మన డస్ట్ లాగింది వీళ్ళు చేస్తాం. లాగింది కడిగేసి మళ్ళీ పెట్టుకున్నాం. రాత్రి అల్లు ఉప్పు నీళ్ళు వేసేసి మళ్ళీ మంచి ఇల్లు కడిగేసి మళ్ళీ. మన క్రిస్టల్స్ వాడకపోయినానో ఏం పర్వాలేదు. పిరమిడ్ ఎనర్జీ మనకి ఉంటుంది. క్రిస్టల్ అంటే ఇంకా ఫుల్ పవర్. ఇప్పుడు ఇది 60% వచ్చింది, ఆ క్రిస్టల్ కూడా వేస్తే 100% వస్తుంది. 100% వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడు కొత్త వాళ్ళకి బాగుండాలంటే క్రిస్టల్ తో ఉంటేనే వాళ్ళకి ఫుల్ పవర్ గా తొందరగా అందింది. మనం చేసేవాళ్ళు అనుకో ఎక్కడ అవసరం గొట్ల మీద వెళ్ళి కూర్చున్నా మన పవర్ మనకుంటుంది. బస్సులోకి వెళ్ళి వెళ్తున్నా మన పవర్ మనకు. సేమ్ పత్రి సార్ ఇదే చెప్తారు. మనం చేసిన వాళ్ళకైతే బస్సులో వెళ్తున్నా జానంలో కూర్చున్నా మన పవర్ వస్తుంది. ఏ గొట్టల్లో కూర్చున్నా ఏ చెట్టుకి వెళ్ళి కూర్చున్నా మన పవర్. కొత్త వాళ్ళకి రావాలంటే పిరమిడ్ లోని ఇవన్నీ ఉన్న దాంట్లోనే తొందరగా ఉపకరణాలని వాడుకోవాలా ఉన్నాయి కదా. ఉన్నాయి కాబట్టి నువ్వు ఎక్కువ వేసుకోలేవు, తక్కువ వేసుకో. 1000 రూపాయలు వేసుకోలేవు, 500 వేసుకో. అలాగా మన ఓపికని బట్టి ఎంతో కొంత ఇయ్యాలి, దానివల్ల ఉపయోగం ఉంది కాబట్టి. సంబంధించి విశ్వాల్లో మన గొప్పతనం ఉంటుంది. లేదు దాన్ని ధ్యానం చేయకుండా డబ్బులు ఉన్నాను ఆ ఇంట్లో ఏదో నార్మల్ గా కత్తి ఉన్నట్టు ఉంటుంది అంతే. జనాభా వచ్చి చేస్తేనే దాని పవర్ ఎక్కువ. హాస్టల్ మాస్టర్లు వస్తారు, వీళ్ళందరూ వస్తారు, రావాల్సిన పవర్స్ వస్తాయి.
ఒకరితో అయ్యేది కాదు. 10 మంది వచ్చి చేస్తేనే దాని పవర్ శక్తి పెట్టడం. ఒకరితో పవర్ కాదు. అంటే మీరు చెప్పేది ధ్యానం చేయకుండా కూడా ఆ ఎనర్జీ ఉంటుంది, వస్తుంది, కావాల్సినంత వస్తుంది ఇంట్లోకి. అదే జనాలు ఎక్కువ వచ్చి చేశారనుకో ఇంకా ఫుల్ పవర్. ఇప్పుడు ఒకరు చేసేది పని వేరు, 10 మంది చేస్తే ఎంత పని అవుతుంది. అలాగే 10 మంది చేసేసరికి మెయిన్ పవర్ అంతా కూడా వస్తూ ఉంటుంది. చేసేసి జనాలు పెరిగి చేసి ఎంత మంది వస్తే అంత మంచిది, శక్తి బాగా పెరిగిస్తుంది. జరిగి 2 రోజులు 3 రోజుల ముందు స్ట్రెచ్చర్ అనేది అలా ఊళ్ళోనే స్ట్రెచ్చరే కనపడుతున్నాను. పిరమిడ్ కడతా స్ట్రెచ్చర్ కనపడిన తర్వాత 2-3 రోజులకి మామూలుగా పలానా ఊళ్ళో కట్టాలి. అంతేగాని ఈ లాగుతూ అనేది వెళ్తాం అనేది అటువంటి ఏం లేదు. మామూలు చేతంటే 2-3 రోజులు స్ట్రెచ్చర్ జామ్లో కూర్చొని స్ట్రెచ్చర్ కనపడుతున్నాను. నీ జీవితం అంతా ఇదే, ఇక దాంట్లోనే పట్టాలి చేయాలి. నీ ఖుషి ఫుల్ ఫుల్ అంతే లేదు. అదే నాకేం లేదు. మామూలు కుర్రోళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు కూలి నాకు ఛార్జీలకి నాకు కూలి ఉంటే చాలా బయలుదేరి నాకు ఎక్కువ అవసరం అన్న లెక్కలోనే బయలుదేరుతున్నాం అంతే. అట్లా దానికి ఏం సమస్య లేదు. మీ ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. వదిలేండి, వాళ్ళకి పంపించేసి నాకు పంపించేస్తున్నాను. నా సంగతి 2 ఆడపిల్లలు పెళ్లి చేసే కొడుకు ఒకడు ఉంటాడు. కొడుకు చేయాలి 29 వచ్చి ఆ కుర్రోడికి చెయ్యాలి. ఇప్పుడు సరే ఆయన చేసేస్తే అది కూడా ఉండదు. ఫస్ట్ లో గోల్ పెట్టారు, వెళ్ళొద్దు చేయొద్దు చాలా ఆటలుగా రకరకాలుగా ఎన్నో అన్నారు. ఈ పత్రిజీ గారు అన్నట్టే మంట ఎక్కిద్ది అన్నట్టు చాలా చేశారు. ఇక ఇవన్నీ తట్టుకుని వెళ్ళి ఒక 6 నెలలు ఆగిపోయాము. తర్వాత మళ్ళీ మొదలు నేను అట్లకి వెళ్తా. మీ డబ్బులు మీకు ఊళ్ళో చేసినా మీకు 1000 రూపాయలు వేస్తున్నా, ఇక అక్కడ చేసినా 1000 రూపాయలు వస్తున్నా. ఊళ్ళో చేస్తే 1000 రూపాయలు అంటే ఊళ్ళో 4 పంపించుకున్నా 3000-4000 వచ్చాయి. అలా లేని రోజు కొంత కవర్ చేసుకుంటే అటు ఆటోమేటిక్ ఇచ్చేవాడు రోజుకి 1000-1500. ఇప్పుడు వచ్చేది 1000 కూడా ఎత్తలేదు నువ్వు అని అది బాధ. దాంట్లో 5,000 ఫలితం. నేను వెళ్తాను, అంతకుమించి నేనేం చేయను. కొనుక్కున్నారు తిట్టారు వదిలేశారు పోవాలి. ఇక